హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. సో ఈ రోజు అయితే మా బావనే మొత్తం వీడియోలో ఉంటాడు. తనైతే వాళ్ళ ఫ్రెండ్ తోని మన బొగ్గు గనిలోకి అయితే వెళ్ళాడనమాట. సో కోల్ ఏరియా అనమాట, కోల్ మైన్ లోకి అయితే వెళ్ళాడు. సో అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది తన మాటల్లోనే విందాము. సో నేనైతే మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి అండర్ గ్రౌండ్ లో ఎలా ఉంటది ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఏంటి అని అయితే చూపిస్తాడనమాట. సో ఓకే పదండి. మన అక్కడనే దిగేది. చల్లత్తారా బాయిలా ఇలా చల్లగత్తాలిందిరా, మంచిగా చల్లగత్తాలి కదా. ఇది వచ్చేసి మేనిఫెస్టో అంట. ఒక రోప్ ద్వారా మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఆ రోప్కి దాన్ని ఇట్లా రాడ్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని అయితే వెళ్ళాలంట. సో దీన్ని అయితే మేనిఫెస్టో అంటారు. మనకి అండర్ గ్రౌండ్ లోపల వెంటిలేషన్ ఏమి ఉండదు కాబట్టి మనకి చాలా చీకటిగా ఉంటుంది. లైటింగ్ ఉన్నా కూడా ఎక్కువ లైటింగ్ అయితే రాదనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి అండర్ గ్రౌండ్ లోపల బొగ్గు ఎలా తీస్తారు ఏంటి ప్రతిదీ షూట్ చేశాడు. సో వీడియో అయితే చూసేద్దాం, వచ్చేయండి. సింగరేన్ జాబు, బొగ్గు బాయిలో పని అనే వాళ్ళకి చాలా శాలరీ వస్తుంది. సో కానీ వాళ్ళ శాలరీ వెనుక వాళ్ళ ఎంతో కష్టం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కూలీల కంటే అధ్వానంగా పని చేయాల్సిందే అనమాట. సో వాళ్ళైతే చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇదైతే స్వచ్ఛమైన బొగ్గు అండి, నల్ల బంగారము, సింగరేణి గనులలో దొరికే బంగారం అనమాట. దీన్ని అయితే డ్రిల్స్ ద్వారా పగలగొట్టేసి బయటికి అయితే పంపిస్తూ ఉంటారు. సో చాలా స్వచ్ఛమైన బొగ్గు, ఇందులో కల్తీ అయితే ఏముండదు. సో ఇది వచ్చేసి మనకి ఆ బొగ్గు నింపే మిషన్ అంట. సో దీన్ని అయితే అది మా బావ ఎక్కి చూపిస్తున్నాడు, చూడండి ఒకసారి. బొగ్గు ఇందులో నింపేసుకొని ఈ బాక్సెస్ ద్వారా చిన్న ట్రైన్ లాగా ఉంటుంది, దీన్ని ద్వారా బొగ్గునైతే బయటికి తీసుకొస్తారు. సో వీడియోనైతే చూసేయండి అబ్బా. ఇది వచ్చేసి ఇంటర్ కమ్ అంట. ఇక్కడ మాట్లాడితే మనకి లోపల అండర్ గ్రౌండ్లోకి అయితే వినిపిస్తుంది అంట. హలో లక్ష్మణ, రాజ్కుమార్ మేస్త్రి ఆయన నడతాదా? హలో రమ్మంటావా? ఓకే, వాళ్ళు దిగుతారు ఎవరు అడుగుతానా? ఓకే రైట్. ఇది వచ్చేసి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు క్రియేట్ చేసుకున్న వంతెన అన్నమాట. రోపును మనకి ఇలా సిమెంట్ వాటితోటి అయితే ఇలా వంతెన క్రియేట్ చేసుకున్నారు లోపలికి వెళ్ళడానికి. సో వెళ్ళడానికి ఇలా ఎత్తుగడ్డలాగా ఉంటుందంట. మైండ్స్లో ఇలా ఉంటుందని చేయలేదు. ఇక్కడ దేని మీదనో అయితే వెళ్తున్నా, నడుచుకుంటూ కాదండి. ఇక్కడ ఈ రోప్ కనిపిస్తుంది కదా, దాని మీద ఏదో వాళ్ళకి వెళ్ళే మేనిఫెస్టో ద్వారా లోపలికి వెళ్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి సైడ్స్కి ఉన్నవి కదా రోప్స్, వాటి ద్వారా సిగ్నల్స్ అయితే వస్తాయంట. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద రోప్ ఉంటుంది. ఈ రోప్ ద్వారానే మనకి ఈ గనిలో ఉన్న వర్క్ అంతా దీని ద్వారానే అవుతుందంట. సో దీనికి ఏమైనా ప్రాబ్లం అయింది అంటే వర్క్ మొత్తం ఆగిపోతుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక ఆపరేటర్ అయితే ఇక్కడ ఉంటారనమాట. సో ఈ రోప్ ద్వారానే మనకి వర్క్ అయితే మొత్తం జరుగుతుంది అని అయితే చెప్తున్నాడు బావా. ఇది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట, హై వోల్టేజ్ లోపల. ఇది లో వోల్టేజ్, వీటిని లో వోల్టేజ్ ఎల్టీఆర్, వీటిని లో వోల్టేజ్ అంటారట. 550. నేను ప్లాంట్లో మేము కూడా హెల్మెట్ పెట్టాలి, సింటం కూడా పెట్టా. ఎందుకంటే పైనుంచి పిల్లలు అవో ఇవో పడతాయి. ఇది బొగ్గు తీసుకెళ్లే బాక్సెస్ అన్నమాట. ట్రైన్, చిన్న ట్రైన్ అందులో ఉంటుంది. రోప్ ద్వారానే వెళ్తారు. సో రోప్తోనే వెళ్తుందంట ఇది కూడా.
పెద్ద పెద్ద మిషనరీస్. ఇందాక మనం చూసాం కదా రోపు, ఆ రోపే అండి ఇదైతే. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. మధ్యలో ఎవరైనా వచ్చిల్లంటే అవుట్ అనమాట, అంత స్పీడ్గా పోతుంది. ఇందాక మనం బొగ్గు బాక్సులు చూసాం కదా, ఆ బాక్స్ని రోప్ ద్వారా తీసుకొస్తారనమాట. చిన్న పట్టల్లాగా ఉంటుంది, రోప్తోని రోప్ ద్వారానే నడుస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఇక లోపల బుచ్చడంత ఉన్నది కదా. ఇదంతా ఇసుకేనా? స్టవింగ్ తోటి నేను చెప్పలే, మనం చూసినా కూడా నిన్న చూసినా కదా ఇసుక పైపు వాటర్ అదే ఇలా వాటర్ ఇసుక మిక్సింగ్ వచ్చి పడుతుంది. అలా వాటర్ కింద నుంచి వెళ్ళిపోతా ఉండేది, ఇసుక ఆగిపోతుంది. ఎందుకంటే పక్క మన రోప్ ఉంటుంది, అది ఉంటుంది ట్రాక్ లైన్ డబ్బాలు పోతుంటే అడ్డంగా ఉంటుంది, మనకి ఇది కట్టి నడిచిపోవడానికి. ఓకే, అదేనా ఈ ట్రాక్ లైన్ అది. ఇదంతా బొగ్గేరా. పెద్ద ఊరే ఉన్నట్టున్నది ఎరా కింద. దాని సపోర్ట్ అంటే తీయాల్సిన దానికన్నా ఎక్కువ తీస్తే ఎక్స్ట్రా సపోర్ట్. అది ఇంత వెడల్పు తీయద్దు, మనిషి కూడా సరిపోదా? అవును, అంటే ఓన్లీ నడవడానికేనా? ఇది ఎక్కువైంది కదా. ఓకే ఓకే, అది ఒప్పుకోడు, అచ్చుడు ఒప్పుకోడు. ఏదైనా అయితే ఎట్లా ప్రాబ్లం, బాగా వెడల్పు ఉండడం వల్ల కూలింది అంటాడు. అందుకే దానికోసం ఇవన్నీ. వాడు 1.5 అంటే ఓన్లీ 15 అంటానుగా. అంతే, అంటే అది కూడా మైన్సేనా? అది సబ్ స్టేషన్ లోపల పవర్. సబ్ స్టేషన్, ఇంటర్నల్ సబ్ స్టేషన్. ఓకే, దాని ఎవరికి చూడడానికి లేదు, ఒక ఎలక్ట్రీషియన్లకి సూపర్వైజర్లకి. విజిరెత్తాను. ఇది కాదు, అది అలారం. ఇవాళ దాకా నీకు తాడు పెట్టినా కదా, ఐ మీన్ ట్రాక్ లైన్. అలాంటిది ఇక్కడ ఒక ట్రాక్ లైన్ ఉంటుంది, అది పోతా అంటే ఇటు ఉంటుందా? అలారం అది తాడు నడుస్తుంది అని గుర్తు. మనం అలర్ట్గా ఉండాలి. అంత కేబులేనా? కేబుల్, పవర్ సోర్స్. ఫోన్ ఇటు ఆల్రెడీ తవ్వేసిలే ఇది అంతా. నేను చెప్పలే, గల్లీలు ఉంటాయి ఇవే. ఇక రేసు డిప్పు, ఇది లెవెల్, దీని లెవెల్ అంటారు. అటు సౌత్, ఇటు నార్త్, ఈస్ట్ వెస్ట్ ఉండేది బాయిల. సౌత్ నార్త్ అంతే. రేసు డిప్పు, రేస్ అంటే మీదికి, డిప్ అంటే కిందికి. బాయిలకి ఇవే గుర్తు. అలా రాసి ఉన్నది చూడాలి, 14 రేస్ అని రాసి ఉంటుంది. ఆర్ అంటే రేస్. ఇది 7 లెవెల్, ఇది లెవెల్, ఇది 7 లెవెల్ నడుతున్నాం మనం. ఓకే, ఇంకా ఇది 14 డీప్ అని ఉంటుంది. అటు పోద్దు ఇక పోద్దరు కాదు, అది క్రాస్ కట్ డీప్ అన్నట్టు. మరి గూడ ఎందుకు వచ్చిండ్రా? వెంటిలేషన్ పర్పస్. గాలి ఇట్లా పోవాలి. ఇవరకు అన్నీ నడిచేయట,
ఇప్పుడు మన గాలి పోవాల్సింది ఇటు కింద అవసరం లేదు అని అర్థం. ఎటు పడితే అటు కుక్కలు గాలి ఇష్టం అవసరం అడిపోతుంది. డైరెక్ట్ కాదు, మొత్తం లూజ్ ఉన్నాయి కదా అట్లా మొత్తం ఊసినాయి. ఏదో ఒకసారి నాకు ఎప్పుడు ఇష్టమైతే అరే గట్టిగా గుద్దల మన వీడేమో ఇంతేమో అది కట్టాలి అక్కడ అడిగితే కోవచ్చుడే అనుకుంటుంది ఏమన్నావు ఆడలే కాదు. బండ ఇట్లు పడతారు కదా, షార్ప్ పడతారు కదా. మళ్ళీ బ్లాస్టింగ్ అదంతా ప్రిపరేషన్ బ్లాస్టింగ్ మళ్ళీ అంతా బ్లాస్టింగ్, కింద బ్లాస్టింగ్ ఇట్లా మీద మీటర్ పోతుంది పోసినప్పుడు. మీటర్ వరకు మాత్రమే బ్లాస్ట్ అవుతుందా? అంతే. రాలే మరి పైన అడగలేదు అదేనా బ్లాస్ట్ కంపల్సరీ కూడా దగ్గర మాడతారా కనబడతా
అలా బొగ్గులు ఏం లేదు పోనీ అలా పడతారు నీకెందుకు సో కొట్టుకుంటా పోడేనా ఇక కొట్టుకుంటా పోడేనా ఇట్లా కొట్టుకుంటా వెళ్ళిపోడే ఇక దగ్గర కూడా నించలు కనబడదులే అక్కడ ఫస్ట్ నింపుతారు కావచ్చు లాస్ట్ పోసేస్తుంది ఎందుకు మళ్ళీ ఇట్లా మరి ఇంకా ఇటు వచ్చినా కూడా బాగుంది మనం అల్లకెళ్ళి వెళ్ళబోదు బొగ్గు బాయి ఇప్పుడు ఇది నడిచేది కంప్రెసర్తోనా లేకపోతే ఏదిరా ఇది నడిచేదా మిషన్ పవర్ కంప్రెసర్ నడిచేది అది పోతే వాళ్ళందరూ ఇక వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతుంది డోర్ లేపింది ఇక డోర్ డోరే సో చూసారు కదండి మనకి అండర్ గ్రౌండ్లో బొగ్గు బాయిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటా మరి.